హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతీస్ డైలీ లైఫ్. సో ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటాను. సో ఈరోజు ఈ వీడియో ఏంటి, అసలు ఈ వీడియోలో ఏముంటుంది అని చూడాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి అబ్బా. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి, కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇప్పుడు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. సో మండే రోజు ఈవినింగ్ నుండి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు, నేను నా లాస్ట్ వ్లాగ్ కూడా మండే రోజుదే అనమాట. సో మండే మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఏంటంటే ఆ రోజు క్లీనింగ్ డే అనమాట. సో నా క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో అది ఇంకా ఆ రోజు ఏంటంటే 12కి స్టార్ట్ చేశానండి క్లీనింగ్. సో 12కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6:30 అయ్యిందనమాట టైము. సో అంతసేపు పట్టింది క్లీనింగ్ చేసేసరికి. సో ఇంకా అలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 7 అలా అవుతుంది. సో ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి వచ్చేసేసి ఇంక ఇక్కడ నేనైతే బట్టలు అయితే మడతేసుకుంటున్నాను అనమాట. ఇంక ఏంటంటే ఎంత రిలాక్స్ అవుదామన్నా కానీ ఏదో ఒక పని ఉంటానే ఉంటుందండి. సో మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను కదా, సో అలిసిపోయాను అనమాట. సో నేను ఇవాళ లిటరలీ బాగా అలిసిపోయాను. సో రెస్ట్ తీసుకుందామన్నా కూడా అది అవ్వట్లేదు అనమాట. సో బట్టలు మడతేసుకోవాలి. ఇంకా తర్వాత ఇవాళ వంట కూడా ఏమీ లేదండి. సో మార్నింగ్ చేసిన కర్రీ కొంచెమే ఉందన్నమాట. సో అది ఒక్కరికే వస్తుంది. సో పొటాటో ఫ్రై చేశాను కదా, సో అది ఒక్కరికే వస్తుంది అనమాట. సో ఇంకా వేరే కర్రీ చేయాలి. ఇంకా సందీప్ ఏంటంటే నిన్న ఒక కర్రీ అడిగాడు. సో పన్నీర్ కుర్మా చేయమని చెప్పి అడిగాడు అనమాట. సో చపాతీలోకి పన్నీర్ కుర్మా చేయని చెప్పి అడిగాడు అనమాట. ఇంకా నిన్నే అడిగాడు. ఇంకా నాకైతే కుదరలేదన్నమాట చేయడం. సో రేపు చేస్తాలే అని చెప్పి అన్నాను. ఇంకా అందుకే ఇవాళ చేద్దాంలే అని చెప్పి అనుకుంటున్నా, కానీ ఒక పక్క ఓపిక లేదనమాట. ఇంకా అయినా తప్పదు కదండి, ఇంకా అడిగారు. ఇంకా అలాగే పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను నేను. సో ఇంక ఇవాళ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. ఇంకా అది ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా బట్టలు అయితే మడతేసుకుంటూ ఉన్నాను. సందీప్ ఏంటంటే ఇవాళ లేట్ అయిందండి. ఎప్పుడు ఏంటంటే 5:45కి అలా వచ్చేసేవాడు అనమాట. సో త్వరగానే వచ్చేసేవాడు. ఇవాళ ఏంటంటే 7 అవుతుందన్నమాట దగ్గరగా. సో ఇంకా రాలేదు ఏంటా అని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇంకా అలా బట్టలన్నీ మడతేసేసి ఇంకా వాళ్ళైతే లోపల పెడదాం అన్న టైంలో వచ్చాడనమాట. ఇంకా నేనేంటంటే డోర్ ఓపెన్ చేయకుండా ఏమైంది, ఎందుకు లేట్గా వచ్చావు అని చెప్పి ఇలా అడుగుతుంటే ఫస్ట్ డోర్ తీరా వచ్చాక చెప్తాను అని చెప్పి అంటున్నాడు అనమాట. సో అది ఇంకేం లేదండి, ఏంటంటే కొంచెం వర్క్ ఉందన్నమాట. ఇంక ఇంటికి వస్తే ఏంటంటే బ్రేక్స్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా అదని ఇదని ఇంకా వర్క్ ఏంటంటే మొత్తం కాన్సన్ట్రేషన్గా ఇంకా అక్కడే కూర్చొని చేయడం అనమాట. సో నేను ఒక పక్క నేను ఒక్కొక్కసారి పిలుస్తూ ఉంటాను, ఇంకా కానీ వేరే పనుల్లో పడి ఇంకా అలా మధ్యలో ఆపుతూ ఉంటాడనమాట వర్క్. ఇంకా అందుకే కొంచెం అయితే ఉంది, ఇంకా కొంచెం ఇంకా అది కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఇంకా అలా అని ఇంక ఇంటికి వచ్చాక చేయాల్సిన వర్క్ ఏమీ లేదని అయితే కాదండి. సో ఇంటికి వచ్చాక కూడా వర్క్ చేయాల్సింది ఉందన్నమాట. సో నైట్ దాకా కూర్చుంటున్నాడండి వర్క్ ఏంటో కానీ అసలు. సో అది ఇంకా వర్క్ అయితే ఉంది, ఇంటికి వచ్చాక కూడా చేయాల్సింది. ఇంకొక పక్క ఏంటంటే నేను చపాతీ అను పన్నీర్ కుర్మా చేద్దామని చెప్పి అనుకున్నాను కదా. ఇంకా సందీప్ ఏంటంటే వద్దులే ఇవాళ ఓపిక లేదన్నావు కదా, ఇంకా ఎప్పుడైనా చేసుకుందాము అని చెప్పి అన్నాడు. ఇంకా ఏంటంటే సందీప్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినప్పుడే నేను ఏంటంటే చపాతీ అయితే చేసేసానండి. ఇంకా ఆల్రెడీ చేసేసాను కదా, ఇంకా కర్రీ కూడా ఏమీ లేదు, ఇంకా చేస్తానులే అని చెప్పి ఇంకా పన్నీర్ కుర్మా అయితే స్టార్ట్ చేశాను. ఇంకొక పక్క ఏంటంటే సందీప్ కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నాడు ఇవాళ. ఇంకా తనకి ఒక పక్క వర్క్ ఉన్నా కూడా వర్క్ లేకపోతే ఏంటంటే నాకు హెల్ప్ చేస్తూనే ఉంటాడండి. సో వస్తూనే ఉంటాడు, నేను పిలవకపోయినా కూడా వచ్చి హెల్ప్ చేస్తాడనమాట. సో వర్క్ ఉంటుంది కాబట్టి ఈ మధ్య కొంచెం అసలు హెల్ప్ చేయట్లేదు అనమాట నాకు. ఇంకేంటంటే ఇంకా తను క్యారెస్ బాక్స్ అయితే ఉంది కదా, ఇంకా అది ఒక్కటైతే తోమేసుకుంటున్నాడు. ఇంక ఇది తోముతాలే అని చెప్పి ఇంకా అది ఇంకొక పక్క చపాతీ అయితే చేసేసానని చెప్పాను కదా, ఇంకా ఆ పెన్నం కూడా ఇచ్చేసాను అనమాట. తోమేసే ఇంకా పని అయిపోయింది అని చెప్పి ఇంకా అది ఇంకా అలాగా తన బాక్స్ ఇంకా అవైతే తోముకుంటున్నాడు. ఇంకో పక్క ఏంటంటే నేను పన్నీర్ కుర్మా కోసం కావాల్సిన వెజ్జీస్ అవైతే కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఆనియన్స్, టమాటా ఇంకా అవైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ కుర్మా అయితే స్టార్ట్ చేస్తానండి.
ఇంకేం లేదు, ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఇంకా దాంట్లో జీడిపప్పు అయితే 3 స్పూన్స్ వరకు తీసుకున్నానండి. ఇంకా అలా 3 స్పూన్స్ జీడిపప్పు అయితే యాడ్ చేసేసి ఇంకొకసారి అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. మనకి బాగా అంటే కొంచెం రెడ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంకా అదే బాండిలో కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది కదా, ఇంకా దాంట్లోకే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇంకా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆనియన్స్ ఏంటంటే మనకి బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి అని అయితే ఏమీ లేదనమాట. కొంచెం ఆనియన్ అనేది సాఫ్ట్గా అయితే చాలు. ఇంకా అలా ఒక పక్క ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడ నేనేంటంటే టమాటా పేస్ట్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా టమాటా ఏంటంటే నేనేం ఫ్రై ఏం చేయలేదు, సో పచ్చిదే అనమాట. సో నేను దాన్ని కొంచెం ముక్కలుగా కట్ చేసేసుకొని ఇంకా టమాటా పేస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా టమాటాస్ వేసేసి పేస్ట్ ఏం చేయకుండా ఇంకా అలానే చేసుకుంటారు. నాకెందుకు అలా నచ్చదండి. ఇంకేంటంటే జస్ట్ టమాటా కూర తింటున్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు. సో ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, కానీ నాకు నార్మల్ టమాటా కూరలాగే ఉంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇంకా అందుకే నేనైతే పేస్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకా టమాటా అయితే ఇంకా అలా పేస్ట్ చేసేసుకున్నాను. టమాటాస్ కూడా 2 తీసుకున్నానండి. సో అవి కూడా కొంచెం చిన్నవే అనమాట. సో ఇంకా అలా 2 టమాటాస్ అయితే తీసుకొని ఇంకా అవి అయితే పేస్ట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా కొంచెం సాఫ్ట్గా అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయండి. సో ఇంకా ఆ టైంలో ఇంకా మనం అవి కూడా కొంచెం ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా అవి కూడా ఏంటంటే మిక్సీ చేసుకుంటాను అనమాట. నేను చెప్పాను కదా, సో ఇంకా మిక్సీ పడతానమాట. సో అది ఇంకా కొంతమంది ఇంకా టమాటా ఇవి కూడా ఫ్రై చేసుకుంటారండి. సో ఇంక ఇవి కూడా డైరెక్ట్గా ఇలానే ఉంచేసుకొని చేసుకుంటారు. ఇంకా నేనేంటంటే ఇంక ఇవి మిక్సీ పట్టేసి చేసుకుంటాను అనమాట కుర్మా. ఇంకా ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పడదామని చెప్పి ఇంకా అవైతే పక్కన పెట్టుకున్నాను. ఇంక ఈ లోపు ఏంటంటే పన్నీర్ అయితే కట్ చేసుకుంటున్నాను అండి. ఇంకా చెప్పాను కదా కొంచెం అయితే ఉంది పన్నీరు. సో ఇంకా ఫుల్ అయితే కాదండి, సో హాఫ్ అయితే ఉందన్నమాట పన్నీర్. సో ఇంకా హాఫ్ పన్నీర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా సేమ్ అదే బాండీలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఇంక ఈ పన్నీర్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మనకి పన్నీర్ ఏంటంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి పన్నీర్. సో అంతవరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఏం చూపించట్లేదు పన్నీర్ ఫ్రై చేసిన తర్వాత. సో అది ఇంకా అలా పన్నీర్ అయితే ఫ్రై చేసేసుకొని ఇంకా అవైతే పక్కకు తీసుకోవాలన్నమాట. సో అది ఇంక ఈ లోపు ఏంటంటే ఇంకా ఆనియన్ జీడిపప్పు ఇవి కొంచెం కూల్ అయిన తర్వాత ఇంకా అదైతే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఒకవేళ అంటే జస్ట్ ఆనియన్ జీడిపప్పే కాదండి, దాంట్లో పెరుగు కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి పెరుగు అయితే ఏమీ యాడ్ చేయలేదు, ఇంక ఇంట్లో పెరుగు లేదనమాట. సో ఇంకా అందుకే నేనైతే పెరుగు అయితే ఏమి యాడ్ చేయకుండా జస్ట్ ఆనియన్ అను జీడిపప్పు అయితే మిక్సీ పట్టేసుకున్నాను. సో మీకు కావాలంటే అది పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుందండి. సో రెండు బాగానే ఉంటాయి, పెరుగు వేసినా బాగానే ఉంటుంది, వేయకపోయినా బాగానే ఉంటుంది అనమాట. వేస్తే ఏంటంటే ఆ పెరుగు ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ కూడా కొంచెం తెలుస్తుంది. సో అంతే. సో అది ఇంకా అలా అదైతే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంక ఈలోపు ఏంటంటే సేమ్ అదే భాండీలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని దాంట్లో ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఇంకా ఒక హాఫ్ స్పూన్ షాజీరా, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. సో మీ దగ్గర కనుక షాజీరా లేకపోతే 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఇంకా అలా అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా దాంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా దాంట్లో 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నానండి. సో మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇంకా దాంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా అలాగ ఒక హాఫ్ మినిట్ అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా దాంట్లో మనం ఇందాక ఆనియన్ అను జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, సో ఇంకా ఆ పేస్ట్ కూడా వేసేసి ఇంకా మొత్తం బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా అలా మొత్తం బాగా బాగా మిక్స్ చేసుకోవాలండి, మనం మంచి మిక్సింగ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా సేమ్ ఆ పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ఇంకా వాటర్ కూడా వేసేసుకున్నానండి. సో ఇంకా అలాగ వాటర్ అయితే యాడ్ చేసే
చేసేసి ఇంకా మొత్తం దగ్గరికి అనేసాను. ఇంకేంటంటే నేను బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉందండి. ఏంటంటే ఇంకా పేస్ట్ వేయకముందే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే మర్చిపోయాను. సో ఇంకా మర్చిపోయాను కదా అని చెప్పి ఇంక ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను అనమాట. సో మీరైతే అల్లము జీడిపప్పు అల్లం కాదు, ఆనియన్ జీడిపప్పు పేస్ట్ వేయక ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోండి. సో నేనైతే మర్చిపోయాను కాబట్టి ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను అనమాట. సో అది ఇంకా అలా చేస్తూ ఉన్నాను. సందీప్కి ఏంటంటే ఇంకా అలా వేయగానే మంచి ఫ్లేవర్ అరోమా అయితే వచ్చిందనమాట. సో స్మెల్ బాగుంది అని చెప్పి అంటున్నాడు. సో అది ఇంకా అలాగా ఆయిల్ మనకు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. సో ఆయిల్ అనేది మనకి పైకి తేలిన తర్వాత ఇంకా టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇంకా టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా అలా టమాటా పేస్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలండి. ఇంకా అలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుకోవాలండి. మనకి ఏంటంటే ఆ పచ్చిదనం పోవాలన్నమాట. ఇంకా అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత కూడా మనకు ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది అనమాట. ఇంకా అప్పుడు పన్నీర్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా నాకేంటంటే ఇది కుర్మా కొంచెం దగ్గరకు అయిపోయినట్టు అనిపించింది కదా, సో ఇంకా అందుకే ఈ టైంలో వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు మీ మసాలాలకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. సో నేను వాటర్ నాకు ఎంత కన్సిస్టెన్సీ అనేది ఏ లెవెల్లో ఉండాలో చూసుకొని ఇంకా నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అలా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా వాటర్ అయితే కంపల్సరీ ఎంతో కొంత యాడ్ చేయాలండి. ఇంకా వాటర్ యాడ్ చేస్తేనే కదా మనకు పన్నీర్ ముక్క అనేది ఏంటంటే కొంచెం సాఫ్ట్గా అవుద్ది. సో అది ఇంకా అలా వాటర్ కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసి ఇంకా అలాగా ఒక 2-3 మినిట్స్, ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేస్తే ఇంకా మనకి కుర్మా అనేది రెడీ అయిపోయి ఇంకా ఆయిల్ అనేది పైన కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా ఆ టైంలో ఒక 2 పచ్చిమిర్చి అయితే ఇంకా పైన వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీర కూడా చల్లుకోండి, ఉంటే కసూరి మేతి కూడా వేసుకోండి. సో నా దగ్గర కసూరి మేతి ఉంది కానీ నేనైతే వేయలేదన్నమాట. ఇంకా నైట్ టైం కదా ఎందుకులే అంత మసాలా అని చెప్పి నేనైతే కసూరి మేతి అయితే స్కిప్ చేశాను అనమాట. సో ఇంకా లాస్ట్కి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా చల్లేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. సో అది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హే గాయ్స్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేనైతే ఇప్పుడే లేచాను గాయస్. టైం వచ్చేసి 6:15 అలా అవుతుంది. సో 6:15 అయితే దాటింది అనమాట. నేనైతే ఇప్పుడే లేచా. సందీప్ అయితే మార్నింగే లెక్చర్ గైస్, అంటే 5 కల్లా లెక్చర్ ఇవాళ ఏంటంటే ఆఫీస్కి త్వరగా వెళ్ళాలంట. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ వద్దని చెప్పారు, నైటే చెప్పేశారు. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ వద్దు, అన్నీ ఆఫీస్లోనే అంట. సో అది ఏదో మీటింగ్ ఉంది, నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పంటున్నారు. ఇంకా సందీప్ అయితే రెడీ అవుతున్నారు గైస్. ఇంకా అది వీడియో అయితే కంటిన్యూ అవుద్ది, చూస్తూ ఉండండి. ఇవాళ ఎందుకు ఇంత త్వరగా వెళ్తున్నావు? సో అది గాయస్, ఇంకేంటంటే నైట్ మేము ఇంకలాగా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా పడుకుని పోయామన్నమాట. సో ఇంకా వీడియో అయితే ఏమీ తీయలేదన్నమాట. సో ఇంకా నైట్ అయితే ఇంక అక్కడితో ఆపేసానండి. సో ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇంక ఇవాళ ఏంటంటే సందీప్కి మీటింగ్ ఉంటుందన్నమాట. సో ఇంకా అందుకే మార్నింగే వెళ్ళిపోతున్నారండి 7కి. సో అదే నేను అడుగుతున్నాను, ఇవాళ ఎందుకు త్వరగా వెళ్తున్నావు అని చెప్పి. సో అది ఇంకా మీటింగ్ ఉందని చెప్పి ఇంకా త్వరగా మార్నింగే వెళ్ళిపోయారనమాట. 7:15కి అలా వెళ్ళిపోయారండి. సో అది ఇంకా సందీప్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా యాజ్ యూజువల్ పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంక ఇవాళ ఎక్స్ట్రా పని ఏంటంటే నైట్ ఏంటంటే నాకు అసలు ఓపిక లేక నైట్ అంట్లయితే అలానే ఉంచేసానండి, తోముకోలేదన్నమాట. సో ఇంకా మార్నింగే లెగసి తోముకుందాంలే అని చెప్పి వదిలేసానండి. ఇంకేంటంటే ఓపిక ఉంటే అలా ఉంచానండి. సో కొంచెం ఓపిక ఉన్నా కూడా నేనైతే ఆ రోజే ఆ పని అయితే అవ్వజేసేసుకుంటాను. కానీ అస్సలు ఆ బాడీలో స్ట్రెంగ్త్ లేదనమాట. సో ఇంకా అందుకే ఆ రోజైతే ఏమీ చేయలేదు. ఇంకా అందుకే మార్నింగే లెగిచి ఇంకా సందీప్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలా అంట్లయితే తోమేసుకున్నాను. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకోలేదన్నమాట నైటు. సో ఇంకెక్కడిది అక్కడే వదిలేసాను అనమాట. ఇంకేంటంటే కుర్మా చేసే టైంలో కానీ చపాతీ ఇవన్నీ తోమేసేసుకున్నాను. సో ఇంకా మేము తిన్న ప్లేట్స్ బాండి అవి ఉంటాయి కదా, సో ఇంకా అవి మట్టికే ఉన్నాయి. ఇంకా అవి అయితే తోమేసేసుకొని ఇంక ఇప్పుడైతే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా స్టవ్ క్లీన్ చేసేసుకొని ఇంకా టిఫిన్ ఏంటంటే చేయాలని లేదండి, ఇవాళ నా ఒక్కదాని కోసం స్పెషల్గా చేసుకోవాలి కదా.
ఇంకా చేద్దామా వద్దా, టిఫిన్ చేసుకోవాలా ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉన్నాననమాట. సో, ఇంకా ఫస్ట్ అయితే ఇంకా గ్రీన్ టీ పెట్టుకొని తాగుతున్నాననమాట. గ్రీన్ టీ పెట్టుకొని తాగి చాలా రోజులైంది అండి. లిటరలీ ఆహ్, ఒక 2, 3 మంత్స్ అయితే అవుతుందనమాట నేను గ్రీన్ టీ తాగి. ఇదివరకైతే సో, డైలీ స్కిప్ చేయకుండా తాగుతూనే ఉండేదాన్ననమాట. సో, ఇప్పుడేంటంటే ఇంకా మార్నింగే లెగుస్తామా, ఇంకా లెగిసిన దగ్గర నుంచి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, లంచ్ క్యారేజ్ కట్టాలి. సో, త్వరగా అవ్వాలని చెప్పి ఇంకా ఆ పనిలోనే ఉంటామనమాట. సో, ఇంకా ఏంటంటే వీడియో తీసే టైంలో ఏంటంటే హా గంటలో అయ్యే పని 2 గంటలు పట్టిద్దండి టైము. సో, ఇంక అందుకే నేను గ్రీన్ టీ పెట్టుకోవడం పూర్తిగా మానేశాననమాట. సో, ఇంక మానేసేసి ఇంక డైరెక్ట్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇవే చేస్తూ ఉన్నాననమాట. సో, ఇంక ఇవాళ ఏంటంటే కొంచెం టైం అయితే దొరికింది నాకు. సో, ఇంక లేట్ అయినా పర్లేదు, ఇంక చిన్నగా చేసుకోవచ్చని చెప్పి ఇంక గ్రీన్ టీ అయితే పెట్టుకొని తాగుతున్నానండి. సో, మేమెప్పుడైతే టెట్లే గ్రీన్ టీ యూజ్ చేస్తామో, సో, ఇంక ఈసారి ఏంటంటే కొత్తది తెచ్చారనమాట. ఈ ప్యాకెట్స్ కూడా ఇప్పుడు ఏం కాదులెండి. సో, ఎప్పుడువో అనమాట. సో, ఇంక అవే ఒక 2 అయితే ఉన్నాయన్నమాట. సో, టేస్ట్ అయితే బానే ఉందండి ఇదైనా కూడా. సో, టేస్ట్ అయితే బానే ఉందనమాట. సో, అది ఇంక అలా గ్రీన్ టీ అయితే పెట్టుకొని ఇంక అలా తాగుతూ ఉన్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అసలు చేసుకుంటానా లేదా అని చూడాలంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుద్ది. సో, ఏంటంటే మనకొక్కళ్ళకి చేసుకోవాలి అంటే అదొక తెలియని బద్ధకమండి. నాకైతే అంతే. సో, సందీప్ కానీ ఇంకెవ్వరున్నా కూడా వాళ్ళ కోసమైనా చేయాలి అని చెప్పి నేను చేస్తాననమాట. నా ఒక్కదాని కోసం స్పెషల్‌గా చేసుకోవాలంటే ఇంక ఫుల్ బద్ధకిస్తాననమాట. ఏముంది నా ఒక్కదాని కోసం ఏం చేసుకుంటానులే అని చెప్పి అసలు చేసుకోననమాట. సో, అందుకే సందీప్ కూడా నన్ను నమ్మడు. ఇంకా తను వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ తింటాలే. ఇప్పుడు దోస టైంలో కానీ, ఏ టిఫిన్ రోజైనా కూడా నువ్వు వెళ్ళిన తర్వాత ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత తింటాలే అని చెప్పినా కూడా సందీప్ నమ్మడనమాట. ఇంక తనతో పాటే కూర్చొని తినాలి అని చెప్పి అంటాడు. అందుకే "ఇంక నువ్వు తినవు, నాకు తెలుసు నీ సంగతి" అని చెప్పి అంటాడు. సో, ఇంక అలాగా గ్రీన్ టీ అయితే పెట్టుకొని ఇంక తాగేస్తున్నానండి. అది తాగుతుంటే నిజంగా చాలా రోజుల తర్వాత కదా! సో, ఎంత పీస్‌ఫుల్‌గా, రిలాక్స్‌గా ఉందనమాట. ఇంకా అలా టీవీ పెట్టుకొని, అలా పాటలు చూస్తూ ఇంక అలా తాగుతూ ఉన్నాననమాట. ఇంక అలా తాగేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. ఇంకా అంటే ఇల్లు ఊడ్చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయాననమాట. ఇంకా ఆ తర్వాత అసలైతే టిఫిన్ వద్దని చెప్పి స్కిప్ చేశాను. కానీ ఆకలి స్టార్ట్ అయిందండి. ఏంటో ఇప్పుడు టైం వచ్చేసి 9 అలా అవుతుందనమాట. సో, ఆకలి స్టార్ట్ అయిందండి. సో, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇంక సరే అని చెప్పి ఉప్మా అయితే చేసుకుంటున్నాను. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే నేను మళ్ళీ కర్రీ ఏం చేసుకోవట్లేదనమాట. ఇవాళ వంట అయితే ఏం చేయట్లేదు. ఇంకా ఈ ఉప్మానే 2 పూటలకి చేసేసుకుందామని చెప్పి ఇంకా ఉప్మా అయితే చేసుకుంటున్నాను. ఇంతే అండి. నేను ఒక్కదాన్ని ఉన్నానంటే సో, పని ఈజీగా అయిపోవాలి. అలా అనుకుంటాననమాట. చేస్తేనేమో టిఫిన్ స్కిప్ చేస్తాను. లేకపోతే ఇంకా లంచ్ అయితే ఇంకా కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేసుకోకుండా ఈ ఉప్మానే ఇంకా మధ్యాహ్నం కూడా తినేద్దామని చెప్పి 2 పూటలు చేసుకుంటున్నా అనమాట. సో, నా ఒక్కదానికి పర్టిక్యులర్‌గా నా ఒక్క విషయానికి వచ్చేసరికి ఇలా చేస్తాను. సో, అది ఇక్కడ ఉప్మా చేయడానికి ఇవాళ గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇంకా ఏంటంటే మేము ఉప్మా చేసుకోవడం చాలా తక్కువ అనమాట. సో, అది ఇంకా అలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. కానీ చేసుకున్నా కూడా గోధుమ రవ్వ ఉప్మా అయితే బాగా నచ్చుతుందండి. సో, నార్మల్‌గా బొంబాయి రవ్వ ఉంటది కదా! సో, ఆ ఉప్మా అయితే అసలు నాకు నచ్చదనమాట. ఇంకా గోధుమ రవ్వ ఉప్మా అయితే బాగా నచ్చుతది. సో, అది ఇక్కడ ఉప్మా అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఫస్ట్ నాకు వెజ్జీస్, ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా అవైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా నాకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఉప్మా అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంకా ఫస్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఇంకా దాంట్లో పోపు అయితే వేసుకున్నానండి. తాలింపు గింజలు, జీలకర్ర, ఇంకా పచ్చిశనగపప్పు ఇంకా అవైతే వేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాననమాట. ఇంకా అలాగా ఒక 3, 4 పచ్చిమిర్చి అండి. సో, 3, 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసి ఇంకా అవైతే ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా 1 మీడియం సైజ్ ఆనియన్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. ఇంకా అలాగా ఆనియన్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకేంటంటే పల్లీలు వేసుకోవడం మర్చిపోయాననమాట. పల్లీలు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది కదా! సో, అదైతే మర్చిపోయాననమాట. ఇంకా అందుకే ఆనియన్ వేసిన తర్వాత ఇంకా పల్లీలు అయితే యాడ్ చేసుకున్నాను. సడన్గా గుర్తొచ్చిందనమాట. సో, అది ఇంకా అలా పల్లీలు కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. సో, అది ఇంకేంటంటే అల్లం కూడా యాడ్ చేశాను. నేను ఆ వీడియో బయట అయితే మిస్ అయిందనమాట. సో,
కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. సో ఇంకా అల్లం ముక్క కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా నేను చెప్పాను కదా 2 పూటలకి చేసుకుంటున్నానని చెప్పి, ఇంకేంటంటే 3 కప్స్ గోధుమ రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను చూపిస్తున్న కప్తో. సో ఇంకా 1 కప్కి 1.5 కప్ వాటర్ అయితే యూజ్ చేస్తానన్నమాట. సో 1.5 కప్ యూజ్ చేస్తే పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. సో నా దగ్గర ఉన్న రవ్వ ఏంటంటే సో సన్న రవ్వ అనమాట. సో ఆ సన్న రవ్వలో ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ రవ్వ ఉంటుంది కదండి, కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ రవ్వ కూడా మిక్స్ అయిందనమాట కొంచెమే. ఎందుకంటే అది కొంచెం మిగిలితే ఇంకా దాంట్లోనే ఇంకొంచెం సన్న రవ్వ కూడా తెచ్చి మిక్స్ చేస్తాము. సో ఇంక అందుకే నేను 1.5 కప్ మీద కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసుకున్నాను. సో ఇంకా అలా వాటర్ అయితే యాడ్ చేసేసి ఇంకా దాంట్లో సాల్ట్ మా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను. అలా వాటర్ అయితే కొంచెం బాయిల్ అవ్వాలండి. ఇంకా అలా బాయిల్ అయిన తర్వాత ఇంక ఇక్కడ గోధుమ రవ్వ అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా అలా గోధుమ రవ్వ కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా అలా ఏంటంటే మనము ఉప్మా చేసేటప్పుడు మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట ఉప్మా, ఎందుకంటే అడుగంటేస్తుందండి. సో మనము కాసేపు పక్కకి వెళ్ళినా కూడా అడుగంటేసిద్ది అనమాట. సో నేను మీకు చెప్తున్నాను కానీ నేను చేసిన తప్పు అయితే అదే అండి. సో నేను ఏంటంటే అలా కలుపుతూ ఇంకొకసారి పక్కన పెట్టి ఇంకా అలా పక్కకి వెళ్ళి వచ్చాను అనమాట అంతే. సో ఫోన్ వస్తుందనో సో ఏంటో వెళ్ళానమాట. ఇంక ఇక్కడ ఏంటి అంటే జస్ట్ కొన్ని సెకండ్స్ వెళ్ళానంతే, ఇంక అడుగైతే అంటేసిందండి. సో అది ఇంకా మీకు చెప్పాను కానీ నేనైతే అడుగంటించాను అనమాట. సో మీరైతే ఇంకా అలా ఉప్మా చేసుకునేటప్పుడు ఇంకా కలుపుకుంటూనే ఉండాలన్నమాట, ఇంకా అది వాటర్ అన్ని పోయే వరకు. సో అది ఇంకా లాస్ట్కి కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. సో ఇంకా అలా మధ్యాహ్నానికి కూడా ఇంకో ఉప్మానే తినేసాను అనమాట ఇవాళ. సో అది ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.